రాజశేఖర్, సచివాలయంలో పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6గా డిస్ప్లేస్మెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది. అప్పుడు కూడా ఇలానే కలుసుకొని చాలా చాలా చక్కగా జరిగింది. ఇప్పుడు లంచ్ టైం అనుకుంటా, మంచిగా అందరూ బాగా లేడీస్లో ఎవరు మాట్లాడలేదు, మరి ఎందుకు మాట్లాడలేదో నాకైతే తెలియదు. ఓకేనా? సరే, స్టూడెంట్స్ సంబంధించి ఎలాగో వాళ్ళు వినరు కాబట్టి పేరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తాను. పేరెంట్స్ అనేది స్టూడెంట్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటారండి. మనం చదువుకున్నప్పుడు ఎలాగో తెలియదు కానీ మనం చక్కగా ఫ్రీగా ఉండాలి, ఫ్రీడమ్గా ఉండాలి, ఆడుకోవాలి, అదే మైండ్ సెట్తో పిల్లలు కూడా ఉంటారు ఇక్కడ. అయితే మనం ఏం చేయాలంటే పేరెంట్స్గా ఫస్ట్ మన పిల్లలకి మనమే ఫస్ట్ గురువు ఎవరు, పిల్లలకి ఫస్ట్ గురువు ఎవరు? ఫస్ట్ టీచర్ పేరెంట్. ఫస్ట్ టీచర్ పేరెంట్. ఏం చెప్పాలన్నా సరే పేరెంట్సే చెప్పాలి. కానీ ఈ రోజుల్లో అప్డేటెడ్ అంటే ఏఐ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ రోజుల్లో పేరెంట్స్ అనేవాళ్ళు ఫస్ట్ నేర్చుకోవాల్సింది కూడా పేరెంట్స్. మన పిల్లలకి మనం చెప్పాలి అంటే ముందు మనకి ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి. వాళ్ళకున్న సిలబస్ని మనం నేర్చుకుంటామా? మనకు బిజీ షెడ్యూల్లో ఉంటే ఎక్కడికన్నా వచ్చిన వాళ్ళ దగ్గరికి ట్యూషన్స్ వాళ్ళకి పంపించైనా సరే వాళ్ళు బాగా నేర్చుకునేటట్టు చేయాలన్నమాట. ఎప్పటికప్పుడు పిల్లల్ని మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో మనమే చెప్పామనుకోండి, చాలా క్లియర్గా చెప్పుకోవాలి మన పిల్లలకి మనం అర్థమయ్యేది చెప్తేనే వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. అందుకని బుక్స్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ పేరెంట్స్, కొంచెం చదువుకున్న పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు నేర్చుకోవాలి. ఫస్ట్ వాళ్ళు నేర్చుకొని పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళు ఇంకా షార్పెన్ అవుతూ ఉంటారు. అలా చేయలేదు అనుకోండి, పిల్లలకి మన మీద ఒక చిన్న తక్కువ ఒపీనియన్ వస్తుంది. మమ్మీ ఏం చదువుకోలేదు, డాడీ ఏం చదువుకోలేదు, మమ్మీకే రాదు, నాకే వచ్చింది అన్న ఫీలింగ్ రాకుండా ఉండాలంటే మనమే ఫస్ట్ నేర్చుకొని వాళ్ళకి చెప్పేటట్టు ఉండాలన్నమాట. లేకపోతే పిల్లల ముందు మనం ఏమంటే వాళ్ళకి ఏమి తెలియలాగా మిగిలిపోతాం అన్నమాట. అలా మిగలకుండా ఉండాలి అంటే వాళ్ళ బుక్స్ మనం ప్రిపేర్ అయ్యి వాళ్ళకి రోజు మనం చెప్తా ఉండాలి. అది గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, ఏ స్కూల్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఒక స్కూల్లో జాయిన్ చేస్తామంటే మనకి ఇష్టమై జాయిన్ చేస్తాం కాబట్టి ఆ స్కూల్లో ఉన్న సిలబస్ పేరెంట్స్ నేర్చుకొని రోజు వాళ్ళకి ట్రీట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళ మెమరీ పెరుగుతుంది ఫస్ట్. అలానే వాళ్ళు ఇప్పుడు మనం ఎంతైతే కష్టపడతామో మన పిల్లలంతా ప్రయోజకులు అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది గమనించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, స్కూల్ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.